సామాజికవేత్త, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత కొండా లక్ష్మణ్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్థానిక యువతకు ఉద్యోగ కల్పన లేదు. దాంతోపాటు భూమిని కొప్పిన భూ నిర్వాసితులకు కూడా నష్టపరిహారం అందలేదు. ఈ ఉపాధి కల్పన కూడా లేదని ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్. దీనిపై మీరు ఏమంటారు సార్? స్థానికంగా ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడు ప్రజాప్రాయ సేకరణలో భూములు కోల్పోయిన వాళ్ళకి ఉపాధి చూపించడంతో పాటు భూముల మీద ఆధారపడి పనిచేసే కూలీలకు కానీ, పశువులు మేకలు మేపుకునే మామూలు దాని మీద ఆధారపడి పనిచేస్తున్న జనానికి కానీ పూర్తిగా ఉపాధి భరోసా కల్పిస్తామని అప్పుడు తెలియజేయడం జరిగింది. ఉపాధి భరోసా ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పటి నుంచి ఆల్రెడీ ప్లాంట్లు యూనిట్ వైజ్గా ప్రారంభోత్సవం అవుతున్నాయి కాబట్టి మేము వారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. వారు ఎమ్మెల్సీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ప్రయత్నిస్తుర్రు. ఆ విధంగానే సిఈ గారిని, సబ్ కలెక్టర్ గారిని, కలెక్టర్ గారిని కలిసి కూడా ఇక్కడ భూములు పోయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించడంతో పాటు భూములు మీద ఆధారపడి పనిచేసే కూలీలకు కూడా కల్పించాలని తెలియజేసినాం. దానికి సానుకూలంగా స్పందించారు. దాని మీద ఇంకా చర్చించి అధికారులు నాయకులతో చర్చించి మామూలుగా గవర్నమెంట్ ప్రతి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేయడం.